హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తల్లి ఎలాగూ చనిపోయింది. తండ్రినైనా బాగా చూసుకోవాలన్న కోరికతో అతనికి ఆరోగ్యం బాగోలేకపోవటంతో సేవలు చేస్తున్నాడు అతను. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా తరచూ భర్త పక్కలో నుంచి లేచి వెళ్ళటం ఒళ్ళు మండిపోయిన ఆ భార్య రోజు భర్తతో గొడవ పడుతుంది. ముసలాయన్ని ఇంటి నుంచి పంపించేసేయమని చెవిలో జోరీగలా పోరుతోంది. కొడుకు కోడలి మధ్య రోజూ ఇలా గొడవ జరుగుతుండడం చూసిన ఆ మామగారు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు వీడిన మబ్బులు. రచించిన వారు తిరుమల శ్రీ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ప్రకృతికి ప్రతిరూపిణి అయిన స్త్రీ ఆది నుంచి పురుషుణ్ణి అలరిస్తూనే ఉంది. అతని ప్రగతికి పతనానికి కూడా కారణభూత అవుతోంది. అందం, ఆనందం, లాలిత్యం, మనోపరిపక్వత, కరుణ, జాలి, సహనం, ప్రేమ సర్వం సంతరించుకున్న అమృతమూర్తి స్త్రీ. అట్టి స్త్రీలో స్వార్థం, అసూయ, ద్వేషం వంటి అవలక్షణాలు కూడా చోటు చేసుకోవటం బుద్ధికి అందని విచిత్రం. జవాబు తెలియని ప్రశ్న, అనాదిగా విడదీయలేకపోయిన చిక్కుముడి. తన భార్య నోరు విప్పినప్పుడల్లా ఇవే ఆలోచనలు జొరబడుతుంటాయి రాఘవ మస్తిష్కంలో. రాఘవ భార్య ఊర్మిళ అందమైంది, తెలివైంది, చదువుకున్నదీను. కానీ ఊర్మిళ అని పేరు పెట్టినందుకు అందుకు తగిన సహనం మచ్చుకైనా కానరాదు ఆమెలో. భర్త, సంసారము అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆమెకిష్టం లేనిదల్లా వయసుడిగిన మామగారే. పేద కుటుంబం నుంచి వచ్చిన రాఘవకు సంపన్న గృహం నుంచి వచ్చిన ఊర్మిళ అంటే ప్రేమ, అనురాగమును. అయితే తండ్రంటే ఆరో ప్రాణం. రాఘవ తండ్రి విశ్వనాథం పిల్లల మనసులో విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించటంలోనే తన జీవితమంతా కరిగించుకున్నాడు. బడిపంతులుగా ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దాడు. 5 ఏళ్ల క్రితం హెడ్ మాస్టరుగా పదవీ విరమణ చేశాడు. అనుకూలవతి అయిన భార్య, ఏకైక సంతానం రాఘవ, బల్లోని పిల్లలు, ఇవే విశ్వనాథం లోకం. తాను, భార్య నోళ్లు కట్టుకొని కొడుకుని చదివించుకున్నారు. రాఘవ ప్రయోజకుడై ప్రభుత్వోద్యోగాన్ని సంపాదించిన నాడు ఎంతో పొంగిపోయారు. మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశారు. కొడుకు ఉద్యోగరీత్యా పట్నంలో కాపురం పెట్టాడు. రిటైర్ అయ్యాక ఇంటి దగ్గరే పిల్లలకు పాఠాలు కూడా చెప్పుకుంటూ గ్రామంలోనే తృప్తిగా కాలం గడపసాగాడు విశ్వనాథం. కొడుకుని, కోడల్ని చూడాలనిపించినప్పుడల్లా తాను, భార్య పట్నం వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. వీలైనప్పుడల్లా కొడుకు కూడా వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడో గాని కోడలు రాకపోవటం ఆ ముసలి దంపతుల మనసులో ఓ వెలితిగానే ఉండేది. భార్య పుణ్యస్త్రీగా పుణ్యలోకాలకు తరలిపోవటంతో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు విశ్వనాథం. భార్యా వియోగం అతడిలో పెద్ద మార్పే తెచ్చింది. ఆలి జ్ఞాపకాలు, ఆకలి నిద్రలను తరిమి కొట్టడం వల్ల మనిషి బాగా నీరసపడిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు బలవంతంతో ఉన్న ఊరుని వదిలిపెట్టక తప్పలేదు. రాఘవకు తన తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. తల్లిని కోల్పోయాక తండ్రిలోనే ఆమెను చూసుకుంటున్నాడు. భార్యకు ఇష్టం లేకపోయినా తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు. క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతూ విశ్వనాథం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే అర్ధరాత్రైనా లేచి సేవలు చేసేవాడు రాఘవ. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా తన భర్త పక్కలో నుంచి లేచి వెళ్ళటం ఒళ్ళు మండిపోయేది భార్య ఊర్మిళకి. భర్తతో గొడవ పడేది. ముసలాయన్ని ఇంటి నుంచి పంపించేసేయమని చెవిలో జోరీగలా పోరేది. రాఘవ అందుకు ఒప్పుకోకపోవటంతో ఇల్లు నరకమయ్యేది. మనశ్శాంతి కరువయ్యేది. రాఘవకు 3 ఏళ్ల కూతురుంది. మనవరాలంటే విశ్వనాథానికి ఎంతో ప్రేమ.
ఆ పసిదానికి కూడా తాతయ్యతో ఆడుకోవాలనే ఉండేది. ఊర్మిళ కూతుర్ని మామగారి దగ్గరకు చేరనిచ్చేదే కాదు, తాత కోసం మారం చేసే పిల్లను దండించేది. రాఘవ సున్నిత మనస్కుడు, గొడవలంటే ఇష్టం ఉండదు. ఊర్మిళ తన అర్ధాంగి, తల్లి తర్వాత తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి స్త్రీ. ధర్మేచ అర్థేచ కామేచ తాను తాళి కట్టిన మగువ, తనకు సుఖాన్ని అందించే పడతి, తన వంశాన్ని వృద్ధి చేయవలసిన అతివ, చివర వరకు తనతో జీవితం పంచుకోవలసిన సహచరిని. ఆమెకు తానంటే ఎంతో ప్రేమ ఉంది, అనురాగమూ ఉంది. కానీ వాటన్నింటినీ గ్రహణానికి గురి చేస్తున్న అహంకారము, స్వార్థము, ద్వేషము అతని మనశ్శాంతిని దోచుకుంటున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. శీతాకాలం రావటంతో విశ్వనాథం పరిస్థితి ఏమీ బాగుండటం లేదు. ఎడతెరిపి లేకుండా నిలవేసే దగ్గుతో, ఎక్కడ ఊపిరి ఆగిపోతోందోనన్నట్టుగా ఉక్కిరి బిక్కిరి చేసే కఫంతో గిలగిల్లాడిపోతున్నాడు విశ్వనాథం. పడుకోలేడు, కూర్చోలేడు. దగ్గలేక, దగ్గే ఓపిక లేక లేచి కూర్చొని తల చేత్తోని పట్టుకొని తెల్లవార్లు అవస్థపడుతూ ఉంటాడు. పల్లెలో ఆ ముసలాయన్ని చూసే దిక్కే లేదు. సరే, ఓల్డేజ్ హోంలో చేర్పిస్తే అతని బాగోగులు వాళ్లే చూసుకుంటారు గనుక మామగారిని ఓల్డేజ్ హోంలోనే చేర్పించేయమని చెప్పింది ఊర్మిళ భర్తతో. రాఘవ అందుకు ఒప్పుకోలేదు. తాను బ్రతికుండగా తండ్రి ఒక అనాథలా జీవితాన్ని గడపటం తాను సహించలేకపోయాడు. ఆ విషయమే ఖచ్చితంగా చెప్పేశాడు భార్యకి. భర్త తన సలహాను ఖాతరు చేయకపోవటంతో అవమానంగా తోచింది ఊర్మిళకు. ఆమె అక్కసును, ఆగ్రహాన్ని అధికం చేసింది. దాంతో సంసారం తుఫాను రేగిన సాగరమయ్యింది. ఊర్మిళ తన భర్త మీద యుద్ధం ప్రకటించింది. మానసికంగా అతన్ని హింసించసాగింది. మధ్యలో చంటిపిల్ల నలిగిపోతోంది. ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథానికి జీవితం మీద విరక్తి కలిగింది. తన చావేదో తను చద్దామని పల్లెకు పంపియమంటే కొడుకు ఒప్పుకోడు. పోనీ తానే ఎలాగూ చెప్పకుండా వెళ్ళిపోదామనుకుంటే అలా చేసి తన కొడుకు మనసుని కష్టపెట్టనూ లేడు. రాఘవకు మనశ్శాంతి కరువయింది. మరికొంతకాలం పరిస్థితి అలాగే కొనసాగితే అసలు మనస్సే విరిగిపోతుందేమో అనిపించింది. ఊర్మిళ రూపసి వేషంలోని రక్కసి అనిపిస్తోంది. చదువుకున్న కుసంస్కారి ఆమె. ఆమెను ఇంటి నుంచి తరిమేయాలన్నంత కసిగా ఉంటుంది అతనికి. ఆ సంసారానికి, ఇంటికి, జీవితానికి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. బంధాలు, అనుబంధాలు అన్నీ తెంచుకొని ఏ హిమాలయాలలోనో తలదాచుకోవాలనిపిస్తోంది. త్వరలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోతే ఎదురయ్యే పరిణామాలు అనూహ్యం. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి తను. కానీ ఏం చెయ్యాలన్నదే ప్రశ్న. ఆ రోజు ఉదయం భర్తకు అల్టిమేటం ఇచ్చేసింది ఊర్మిళ. ఈ 24 గంటల్లో ఆ ముసలాయన్ని ఇంటి నుంచి పంపించేయకపోతే పిల్లని తీసుకొని తానే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంది. ముసలాయన ఉండగా మళ్ళీ ఆ ఇంట్లోనే కాదు, రాఘవ జీవితంలోనే అడుగు పెట్టనని ఒట్టేసుకుంది. రాఘవ హతాశుడయ్యాడు. భార్యకు నచ్చజెప్పే స్థాయి దాటిపోయింది. ఏం చెయ్యాలో తోచక రోజంతా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరగసాగాడు. తలనెరిసిన తండ్రికి కొడుకు అసహాయత స్థితి అర్థమైంది. ఆందోళన కలిగింది. అతని మనసులో తీవ్ర సంక్షోభం చెలరేగింది. చివరకు ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా కాగితం, కలం తీసుకున్నాడు విశ్వనాథం. రాస్తుంటే చేతులు వణికిపోతున్నాయి. బలహీనతతో కాదు, జీవితమంతా విద్యార్థులకు ధైర్యం నూరిపోసిన తాను ఈ జీవితపు చరమాంకంలో పిరికివాడిలా ఒక మందు తాగుతున్నందుకు. ఉత్తరం ముగించి సంతకం పెట్టేశాడు. నిద్రమాతల సీసాను అందుకున్నాడు. అదే క్షణంలో బయట నుంచి కెవ్వుమన్న మనవరాలి ఆర్తనాదం వినిపించింది విశ్వనాథానికి. వెనువెంటనే కోడలి అరుపులు, కంగారుగా పరిగెడుతున్న ఆమె పాదాల చప్పుడు వినిపించాయి. విశ్వనాథం చేతిలోని సీసా జారిపోయింది. మనవరాలికేదో జరిగిందన్న కంగారుతో లేచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. పాప టెర్రస్ మీద ఆడుకుంటూ కింద పడిపోయింది. నుదుటికి పెద్ద గాయమే అయింది. రక్తం దారాలు కట్టింది. పిల్ల భయంతో తెలివి తప్పిపోయింది. ఊర్మిళ ఏడుస్తూ కూతుర్ని ఒళ్ళోకి తీసుకుంది.
ఆ దృశ్యం విశ్వనాథం గుండెల్ని గుబేలుమనిపించింది. తక్షణమే ఆటోని పిలిపించి పాపను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. కూడా వస్తానన్న కోడల్ని వారించి పక్కింటి కుర్రాన్ని సాయం తీసుకొని వెళ్ళాడు విశ్వనాథం, లేని ఓపికను ఎరువు తెచ్చుకుంటూ. ఊర్మిళకు భయంగా ఉంది, పిల్లకెలా ఉందోనని. కూడా వెళ్తానంటే ఆ ముసలాయన పడనివ్వలేదు. ఆ పసిపిల్లను అలాంటి స్థితిలో చూసి తట్టుకోలేదని కాబోలు. కానీ పిల్ల తిరిగొచ్చేంతవరకు టెన్షన్గానే ఉంటుంది తనకి. సమయానికి భర్త కూడా దగ్గరలేడు. పొద్దుటనగా వెళ్ళినవాడు పొద్దుబూకి ఇంతసేపైనా రాలేదు. ఆ రోజు ఆదివారం, ఆఫీస్కి కూడా సెలవు. ఎక్కడ ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నాడో అంటూ భర్త మీద కోపం ముంచుకొచ్చింది ఆవిడకు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అదిగో అప్పుడే పడింది ఆవిడ దృష్టి మామగారి గదిలో నేలపై పడున్న కాగితం మీద. ఏమిటోనని తీసి చూస్తే విశ్వనాథం కొడుక్కి రాసిన ఉత్తరం అది. ఆవిడ కుతూహలం ఆమె చేత ఆ ఉత్తరాన్ని చదివించింది. నాన్నా, రాఘవా, అతను కొడుకును ప్రేమతో పిలుచుకునే పిలుపది. నీ అసహాయత స్థితి, మనోక్షోభ నాకర్థమయ్యాయిరా. నీకు నేను కావాలి, నీ భార్యాబిడ్డలు కావాలి. ఒకరి కోసం మరొకరిని వదులుకునే మనస్తత్వం కాదు నీది. అందుకే మానసికంగా నలిగిపోతున్నావని నాకు తెలుసు. ఒరే నాన్న, ఏదో ఒక క్షణంలో రాలిపోనున్న పండు టాకును నేను. ఎదుట బోలెడు జీవితం ఉంది మీకు. నీ భార్యను కాదని నీ బ్రతుకును శూన్యం చేసుకోకు. ఊర్మిళ చెడ్డది కాదు. తనదైన కుటుంబంతో జీవితం అనుభవించవలసిన వయసులో వయస్సుడిగిన ఓ జబ్బుపడిన మనిషికి చాకిరీ చెయ్యలేక విసుక్కోవటంలో కూడా సబబు ఉంది. ఆవిడ మాటల్లో అర్థమూ ఉంది. ఆమెను ఏమీ అనకు. పాపను జాగ్రత్తగా చూసుకోండి. ఈ మధ్య ఎందుకో మీ అమ్మని చూడాలన్న కోరికే నన్ను నిలవనీయటం లేదు. అందుకే ఈ తొందర. నన్ను క్షమిస్తావు కదూ? మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇట్లు నాన్న విశ్వనాథం. కొయ్యబారిపోయింది ఊర్మిళ. అంతలోనే మంచం మీద పడున్న నిద్రమాతల సీసా కనిపించింది. విషయం ఆకలింపయ్యేసరికి గుండె జల్లుమంది ఆమెడకు. ఓహో, పాప కేకతో మధ్యలో కంగారుగా లేచొచ్చాడు కాబోలు. లేకుంటే ఈ పాటికి. అమ్మో, దుఃఖం ముంచుకొచ్చింది ఆవిడకు. తన మూర్ఖత్వం వల్ల ఎంతటి దారుణం జరిగిపోయేది. అదే గాని జరుగుండుంటే రాఘవ తనను జీవితంలో క్షమించేవాడేనా? తాను చదువుకున్నది, సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చినది. కానీ ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించింది తాను? స్నేహితురాలెవరో వేసిన విషబీజం మూలంగా మామగారి పొడ కిట్టకుండా ప్రవర్తించింది ఇన్నాళ్లుగా. తన స్వార్థం, తన సంస్కారానికి ముసిగేసిన మాట సత్యమే. కానీ మామగారి చావుని ఎప్పుడూ కోరుకోలేదు తాను. అసలు పెద్ద దిక్కంటూ ఉండబట్టే కదా పాపకు అంత పెద్ద ప్రమాదం సంభవిస్తే తనకు ధైర్యం చెప్పి ఓపిక ఉడిగిపోయినా చటుక్కున చంటిదాన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లగలిగాడు. సమయానికి మామగారే లేకుంటే తాను ఒక్కతే ఏం చేయగలదని. ఓసారి తనకు విషజ్వరం వచ్చి వారం రోజుల పాటు మంచాన పడితే కొడుకు ఆఫీస్కి సెలవు పెట్టనవసరం లేకుండా తనకు వేలకు మందులందిస్తూ, ఆహారం ఇస్తూ, కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండి సేవ చేయటమే కాకుండా చంటిదాన్ని కూడా శ్రద్ధగా చూసుకున్నాడు తన మామగారు. అతని మూలంగానే తాను త్వరగా కోలుకోగలిగిందని డాక్టర్ కూడా చెప్పారు. కానీ తన కళ్ళకు పొరలు కమ్మటంతో అదంతా కొడుకుని మంచి చేసుకోవటానికి అతను వేసిన నటన అనుకుంటుంది తాను. చచ్చా, తండ్రిలాంటి మామగారిని క్షోభ పెట్టడానికి తనకు మనసు ఎలా ఒప్పింది? తన వివేకం ఏమయ్యింది? చిన్నదైనా పెద్దదైనా ఏ సంఘటన ఎప్పుడు ఎవరిలో ఏం మార్పు తెస్తుందో చెప్పటం చాలా కష్టం. ఇప్పుడు ఊర్మిళ విషయంలోనూ అదే జరిగింది. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా కుమిలిపోతున్న ఊర్మిళ విశ్వనాథం పాపకు కట్టుకట్టించి తీసుకొచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది. పాపకేమీ పర్వాలేదమ్మా, డాక్టర్ గారు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. గాయం త్వరలోనే తగ్గిపోతుందనన్నారు.
అంటున్న విశ్వనాథం 2 కాళ్ళ మీద పడిపోయింది ఊర్మిళ. నన్ను క్షమించండి మావయ్య అంటూ. విశ్వనాథం తెల్లబోయాడు. ఏమిటమ్మా ఇది, ఇప్పుడేమైందని అన్నాడు కంగారు పడుతూ. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. దేవుడిలాంటి ఆయన్ని క్షోభ పెట్టాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. మీరు క్షమించానంటే తప్ప నాకు నిష్కృతి లేదు అని అంటూ ఏడుస్తూ ఉంది ఊర్మిళ లేవకుండా. విశ్వనాథానికి ఏం జరిగిందో విషయమంతా అర్థమై అవనట్టుగా ఉంది. కోడల్ని లేవదీసి ఆప్యాయంగా తల నిమిరాడు. లోకంలో తప్పు చెయ్యని వారంటూ ఉండరమ్మా, కానీ తమ తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకున్నవారే ఉన్నతులు అన్నాడు ఆయన. మామగారి హృదయానికి హత్తుకుపోయిందావిడ. తన కన్నీటితో అతని వక్షం తడిపేస్తూ ఆ క్షణాలు అతనిలో కన్న తండ్రే కనిపించాడు ఆమెకు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రాఘవ ఆ అపురూపమైన దృశ్యం చూసి అయోమయానికి గురైన అంతలోనే ఆనందం తన్నుకొచ్చింది అతనికి. అంతవరకు దిగులుతో గుబులుగా ఉన్న గుండె తేలిక పడినట్లుగా అయ్యింది. అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు పూల జల్లుల్లా జలజలా రాలిపోయాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తన మామగారిని వృద్ధాశ్రమానికి పంపించేయమని భర్తతో గొడవ పెట్టుకున్న ఆ కోడలికి ఎలా కనువిప్పు కలిగిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన తిరుమల శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.